నమస్తే. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. ఇందులో ముఖ్యంగా రెడ్డి, బీసీ, రెడ్డి, ముదిరాజు, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన పేర్లు వినపడతా ఉన్నాయి. ఒకటి మైనార్టీ కూడా వినపడతా ఉంది. మరి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన పేరు ఎక్కడ కూడా చర్చకు రావట్లేదు. ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి మోత్కుపల్లి నరసింహులు లాంటోళ్ళు, మాజీ మంత్రి లాంటోళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. నా ముందు ప్రస్తుతం మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు, మాజీ మంత్రి. సార్ నమస్తే. ముందుగా రెడ్డి సామాజిక వర్గం, ముదిరాజు, మున్నూరు కాపు, మైనార్టీ, ఈ నాలుగు చర్చ అయితే వస్తుంది. మంత్రి పదవి రాబోతున్నాయి, ఇవ్వబోతున్నారు, అది ఇది అని చెప్పి. మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాదిగ నాయకులు చాలామంది ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు, మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మీ చర్చ ఎక్కడ రావట్లేదు? ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీలో? పర్వాలేదు. అంటే ఒక సిద్ధాంతపరమైన ఆలోచన ఉన్నప్పుడు అన్ని వర్గాల వాళ్ళ గురించి ఆలోచన వస్తుంది, నీతి నిజాయితీ కలిగిన నాయకుల గురించి ఆలోచన వస్తుంది, పేద వర్గాలకు సంబంధించిన నాయకుల గురించి ఆలోచన వస్తుంది. అసలు జీవితంలో అసలు పార్టీకి ఎవరుంటే బలోపేతం అవుతుంది, ఏ వర్గాల వాళ్ళని బలోపేతం చేసుకోవాలనేది పార్టీకి ఉండాల్సిన లక్షణం. అది లేకపోతే చాలా దురదృష్టకరం. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇందిరాగాంధీ గారు, మాజీ ప్రధానమంత్రి గారు, వారు బ్యాంకులను జాతీయకరణ చేయటం, ఆ తర్వాత భూ సంస్కరణలు తీసుకురావటం, పేదవాళ్ళ కోసం వాళ్ళు ఈవెన్ అప్పట్లో గృహ నిర్మాణం కానీ అనేక విషయాలు, అంటే పేదోళ్ళకు అతి దగ్గరగా ఉన్నటువంటి నాయకురాలిగా ఆమెకు పేరు వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఇప్పటికైనా అంత మాత్రం ఓట్లు వస్తున్నాయంటే ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అదే దారిలో మరి రాజీవ్ గాంధీ గారు కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు కానీ, వాళ్ళు చేసే ప్రసంగాలు కానీ, వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ 100% ప్రజల కోసం మరి వాళ్ళు ఏ రకమైన త్యాగానికి సిద్ధపడి ఉన్నారో మనకు అర్థమవుతుంది. కానీ లోకల్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళను మిస్గైడ్ చేస్తుందని నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఓకే, లోకల్గా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకు సరి అయిన మెసేజ్లు లేవు. ఉంటే ఒక ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి ఎమ్మెల్యే గిరిలు ఇస్తారా? ఇయర్ ఏ పార్టీ ఏది? అసలు నవ్వు వస్తుంది. వ్యక్తుల పేరు వద్దు, వ్యక్తుల పేర్లు వద్దే వద్దు. కానీ ఒక ఇంట్లో ఇద్దరు, ఒక ఇంట్లో ముగ్గురు పదవులు ఇచ్చే సంస్కృతి బహుశా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కడో ఒకటి ఉంటే ఉన్నదేమో, కానీ ఇంత పెద్ద మొత్తంలో కబ్జా పెట్టినట్టు పార్టీ మొత్తాన్ని కబ్జా పెట్టినటువంటి పద్ధతి కనబడుతుంది. అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి పార్టీ ఎప్పుడైనా ఆలోచించాలి, ఏ వర్గాల వాళ్ళకి మనం ఇవ్వలేకపోయినాం, ఇవ్వాలనేటువంటి. ఇచ్చిన వాళ్ళకే ఇస్తూ పోతూ ఉంటే ఇక పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది? ఇప్పుడు పోయిన 1 year కింద 15 నెలలు అయింది వచ్చి అధికారంలోకి వచ్చి. మరి అంతకుముందు ఉన్నటువంటి ఆలోచన విధానం ఉందా? అట్లే ఉందా? పార్టీ బలోపేతం అయిందా, తగ్గిందా? పార్టీ బలం అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదేమైనా అధికారంలో ఎవరున్నా వచ్చిన తర్వాత తగ్గుతుంటుంది, అది వేరే విషయం. అది కానీ దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తే కూడా పెరుగుతుంది, ఎంతంటే అంత పెరుగుతుంది. కాబట్టి ప్రజల్లో గుడ్ విల్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేనేమంటా అంటే ఏదో వ్యక్తిగతంగా నా స్వార్థం కోసం కాదు, ఒక మాటలో చెప్పాలంటే పార్టీని నిలబెట్టగలిగి ఒక కులాన్ని అనుకో, పేద వర్గాలను అనుకో, అసలు మొత్తంగా నిలబెట్టగలిగిన శక్తి ఉన్నటువంటి నన్నే మరి వాళ్ళ నేనే పని చేయలేని పరిస్థితిలో ఇంట్లో కూర్చొని ఉన్నా నేను. ఓకే, అంటే ఈ పార్టీలో ఎవరు దీని గురించి ఆలోచిస్తున్నారు అనేది క్వశ్చన్ మార్కే. అది గురించి చాలా సీనియర్ నాయకులు 5-6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు, మంత్రిగా పనిచేసారు. అయినా కూడా మోత్కుపల్లి నరసింహులకి టికెట్ల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి టికెట్ల విషయంలో అసలు ఎమ్మెల్యే టికెట్లు అయితే 12 రావాల్సింది 4-5 ఇచ్చి ఖతం చేశారు. క్లోజ్ అంటే ఇవ్వనట్టే లెక్క నా దృష్టిలో. రెండవది ఎంపీ టికెట్లలో కూడా
ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ప్రజలు పాతకాలం లాగా లేరు. ప్రజలు చాలా చైతన్యవంతమైందనేటువంటి అభిప్రాయాన్ని ఈ పార్టీ గుర్తించాలి. హైకమాండ్ నిర్ణయాల లేకపోతే రాష్ట్రంలో ఈ లీడర్షిప్ లేలే ఒక్క నిమిషము. విషయం ఏంటంటే ముఖ్యంగా మరి ఏ టికెట్, ఇప్పుడు దళితులు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇవ్వాలి. దాంట్లో 59 కులాలు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ దళితుల్లో పెద్ద జనాభా ఉన్నటువంటి కులం ఏదన్నా ఉంటే అది మాదిగ కులం, మాదిగ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గాన్ని గుర్తింపులోకే తీసుకోవటం లేదు. ఇప్పుడు నేనే ఉన్నా అలాంటి సీనియర్ నాయకుడిని 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని ఎవరడ్డం వచ్చినా గెలవగలిగే శక్తి ఉన్నది. రాష్ట్రంలో నేనంటూ ఒక మాట మాట్లాడితే దానికి కొంత విలువ ఉంది. అర్థమైందా? అటువంటి వ్యక్తినే ఇవాళ పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం. పోగా మా కులాన్ని ఎక్కడ చూడు గుర్తింపు ఉన్నట్టుగా కనబడటం లేదు. ఇది చాలా బాధాకరం. నేను ఒకటే మన రేవంత్ రెడ్డి గారికి కానీ హైకమాండ్ కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పార్టీని బతికించండి. పార్టీ బతకాలంటే మాదిగలకు ఖచ్చితంగా మీరు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి. ఇప్పుడు కార్యవర్గ క్యాబినెట్ విస్తరణ అంటున్నారు కదా, మరి ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అసలు ఆ ప్రస్తావన రావట్లేదు. ఆ ప్రస్తావన రాకపోతే పార్టీ చాలా కష్టాల్లో ఉంటుంది. రాబోయే కాలంలో పార్టీని ఎవరు కూడా బతికించలేరు. కాబట్టి పార్టీ బతకాలంటే ఖచ్చితంగా మరి మాదిగలకు మంత్రివర్గంలో చోటు ఉండాలి, ఇచ్చి తీరాలని నేను చెప్తున్నా. నల్గొండ ప్రాంతంలో రెడ్ల ఆధిపత్యం నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఎవరు లేరండి. పార్టీని నమ్ముకొని ప్రజలు ఓట్లేస్తారు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే కొన్ని కులాలు తీసుకుంటున్నాయి. వాళ్ళ మొక్కలు చూసి ఓట్లేసేది కాదు, అది పార్టీ ముఖం చూసి ఓట్లేస్తున్నారు. ఆ పార్టీ ముఖం చూసి ఓట్లేసేటువంటి అడ్వాంటేజ్ని కొన్ని కులాలు తీసుకుంటున్నాయి. అది దురదృష్టకరం. పార్టీ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇంకో మాట కూడా నేను ఏమంటా అంటే, పార్టీలో ఇప్పుడు ఎవరెవరి పేర్లో వినబడుతున్నాయి చూస్తున్నాం. ఆ తరహాలనే కనుక జరిగితే రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా నిన్న అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి అని చెప్పొచ్చు. అందరి కృషి ఉన్నప్పటికీ ఒక లీడర్గా ఆయన దానిలో సక్సెస్ అయినాడు. ప్రజలు కూడా ఆయనను చూసే ఓట్లేసినటువంటి పరిస్థితి ఇన్ జనరల్గా. మరి నేను కూడా అసలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మొట్టమొదటి చెప్పింది నేనే. విన్నారా? సరే, నాకు ఏ లాభం జరగకపోయినా ఆనాడు ఉన్న పరిస్థితిని బట్టి చెప్పాను నేను. మరి గెలిచింది. ఇవాళ నేనేమంటా అంటే, ఈ పోయినసారి క్యాబినెట్ విస్తరణ కానీ అది ఎట్లనో జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు జరిగే దాంట్లో ఖచ్చితంగా ఒక మాదిగకి ఇవ్వాలి, తర్వాత ఒక మైనార్టీకి ఇవ్వాలి, ఒక ఎస్టీకి ఇవ్వాలి, ఇంకా ఓటో రెండో ఉంటే అవన్నీ బీసీలకు ఇవ్వాలి. బీసీలకు ఇవ్వాలి. అగ్రవర్ణాల వాళ్ళకి ఇవ్వటానికి అవకాశం లేదు, ఇవ్వకూడదని కూడా ఈ సందర్భం. 2 రెడ్ల పేర్లు వినిపిస్తున్నాయి కదా ఇక్కడ. సరే, 2 వినిపిస్తాయి, ఇంకా 4 కూడా వినిపిస్తాయి. ఏముంటుంది, వాళ్ళు వాళ్ళకి అన్ని అంగులు ఉన్నాయి కదా. కాబట్టి మంత్రి పదవే కావాలనుకుంటారు. అన్ని ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ డబ్బు ఉంటుంది, కార్లు ఉంటాయి, డబ్బు ఉంటుంది, అన్ని ఉంటాయి. అధికార హోదా కూడా కావాలని కోరుకుంటారు వాళ్ళు. దాంట్లో మనం పార్టీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి విషయాల్లో. నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు నల్గొండ ప్రాంతంలో ఆల్రెడీ ఇద్దరు అగ్రకులస్తుల మంత్రులు ఉన్నారు. ఇంకో అగ్రకులస్తుల మంత్రి ఇవ్వబోతున్నారు, రాబోతుంది అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. కరెక్టేనంటారా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం? నేను ఒక మాట చెప్పాను. నేను వ్యక్తి పేరు చెప్పా, ఆయన కొరకు నేను మాట్లాడతలేను. నేను మాట్లాడేది వ్యవస్థ కోసం మాట్లాడుతున్నాను, సిస్టమ్ కోసం మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారికి హైకమాండ్ కూడా పూర్తి అధికారాలు ఇవ్వాలి. ఇప్పుడు పార్టీ బతకాలంటే నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాలి. పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి వల్ల పటిష్టమవుతుంది అనేటువంటి అభిప్రాయం హైకమాండ్కు ఉండాలి. ఉంటేనే ఉన్నదనే కదా ముఖ్యమంత్రి హోదా వారికి ఇచ్చారు. మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఆయనకి ఇస్తేనే పార్టీ బతుంది. అది మంచి కానీ చెడు కానీ ఎవరో ఒకరే నడపాలి సార్. అందరి బహునాయకత్వం ఉంది, ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి, నేను కాదంటలేను. ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి, చర్చించాలి, మాట్లాడుకోవాలి, ఇదంతా ఓకే. కానీ
ఇవాళ నాయకుడు ఎవరు అనేటువంటి క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది ఓకే ఈ పార్టీలో ఉండే పరిస్థితులు చూస్తున్నప్పుడు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి. నేను కూడా ఆ పార్టీలోనే ఉన్నా కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే పార్టీని బతికించుకోవాలి. పార్టీని బతికించే పద్ధతి ఇది కాదు. టోటల్గా వీకర్ సెక్షన్కే ఇవ్వాలి ఏ పదవి అయినా సరే. ఇక ముందు ఏ చైర్మన్ పదవులు వచ్చినా సరే వీకర్ సెక్షన్లకే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వడానికి లేదు అసలు. ఓకే కాబట్టి వాళ్ళది అయిపోయింది. వాళ్ళు గత 70 సంవత్సరాల నుంచి కూడా అనుభవిస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక వాళ్ళకి అవసరం లేదు. కానీ పొందలేనటువంటి వాళ్ళు అధికారం తెచ్చిన కులాలకు ఎవరు తెచ్చారు అధికారం? పేద ప్రజలు తెచ్చారు. ఈ పేద ప్రజలకు ఇవ్వకుండా మరి ఉన్నోళ్ళకే ఇచ్చుకుంటే దాని ప్రభావం ఏమి ఉండకపోగా నష్టం వస్తుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను చెప్పేది కూడా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఇస్తే ఆయన ఇట్లా చేయలేడు. పలానా ఆయనకి ఇవ్వాలి, పలానా ఆయనకు. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఇంట్లో 3 ఎమ్మెల్యేలు, పదవులు. అసలు ఏ పార్టీలో కూడా ఉండదు ఈ సంస్కృతి. అది ఎందుకంటే జరిగిందో నాకు తెలియదు. అయితే రేవంత్ రెడ్డి గారికి పూర్తి బాధ్యతలు ఇస్తే ఇట్లా జరగదు, మంచి జరుగుతుంది. మీరు ఏదైతే చెప్తున్నారో ఒక 2-3 కుటుంబాలు, ఈ 2-3 కుటుంబాలకు రేవంత్ రెడ్డి ఎందుకు బెండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది చూసే వాళ్ళకి. కానీ పదవుల విషయంలో కావచ్చు, ఆయన చెప్పాలి, అది మనం చెప్తే బాగుండదు. నేను ఒకటి మనం చెప్పగలుగుతా ఏంటంటే, పూర్తి అధికారం ఆయనకి ఇస్తే అట్లా చేయలేడు, బెండ్ కాలేడు. పూర్తి అధికారం లేదని లేదు ఆయన పూర్తి అధికారం లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. పూర్తి అధికారం రేవంత్ రెడ్డి గారికి ఉంటే మంచిగానే ఉంటుంది కొంత. ఓకే సరే, పార్టీ రేపు ఏ స్థాయి వరకు ముందుకు సాగుద్ది అనేది తర్వాత విషయం. కానీ ఇంకా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి 4 సంవత్సరాలు టైం ఉంది కాదు, ఇంకా టైం ఉంది కాబట్టి ఏదైనా సరి చేసుకోవచ్చు. కానీ తప్పులు చేసుకుంటా పోతే ప్రజలు దీన్ని ఓర్చుకునే స్థితిలో లేరు. ఇప్పటికే చాలా కాంగ్రెస్ పార్టీ మీద అప్పుడే అనుమానాలు వచ్చేసినాయి ప్రజలకు. మీరు రేవంత్ రెడ్డిని కలవడం కానీ, మా సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలి, మాదిగ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని మీరేమన్నా విజ్ఞప్తులు లాంటి ఏమన్నా పెట్టి? ఇప్పుడు మీరు మీడియా ద్వారా రోజు చెప్తానే ఉన్నాను. పర్సనల్గా కలిసి నేను కలవగలిగినప్పుడు కలిసినప్పుడు చెప్తా అనుకోండి. నేను కలిసేది దానికోసం కలుస్తాను. నేను నా వ్యక్తిగతంగా నాకేం పని ఉండదు. కానీ విషయం ఏంటంటే, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి పూర్తి బాధ్యతలు ఇస్తే ఖచ్చితంగా పేదవాళ్ళకు కూడా, పేద నాయకులకు కూడా న్యాయం జరుగుతుంది. పార్టీని కూడా కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తాడు. అట్లా కనబడతలేదు. ఎవరు కాళ్ళే పోతున్నారు, ఢిల్లీకి పోతున్నారు, నేనే మంత్రి అని చెప్తున్నారు, నాకే వస్తుందని చెప్తున్నారు. బహిర్గతంగా ప్రకటనలు చేయటం పార్టీలలో కరెక్ట్ కాదు. బహిర్గతంగా నాకు వస్తుంది లేదంటే ఇంకోటి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మాట్లాడుతున్నారంటే పార్టీలో డిసిప్లిన్ లేదనే కదా అర్థం. కాబట్టి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసేది అంటే, మంచి యువకుడు, మంచి ఏజ్లో ముఖ్యమంత్రి అయినాడు, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటా అంటే మాదిగలకు ఇవ్వాలి. మొన్న ఏంటది మన వర్గీకరణ చేశారు, సంతోషం. కాబట్టి అట్లనే మంత్రి పదవి, ఇప్పుడు వర్గీకరణ ఒకటే కడుపు నింపేది కాదు కదా. ముఖ్యంగా మనిషికి శక్తి రావాలంటే రాజకీయపరమైనటువంటి శక్తి రావాలి. ఇప్పుడు నేనే ఉన్నా, ఎన్టీ రామారావు గారు నాకు మానీయుడు, దేవుడు లాంటి వ్యక్తి నాకు అవకాశం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్నే ప్రోత్సహించారు. మాదిగ జాతి అంతా ముందుకు వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మాదిగ జాతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది, గుర్తింపు లేకుండా పోయింది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. నాయకుడిని బట్టే ఉంటుంది ఏదైనా కూడా. నాయకుడు సామాజికంగా ఆలోచించేటోడు పదవిలో వస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది పేదవాడికి. నేనేమంటా అంటే, ఫైనల్గా మాదిగ జాతికి అతిపెద్ద కులం కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉన్నటువంటి కులం. కాబట్టి అటువంటి జాతికి ఇచ్చి పార్టీని కాపాడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, మీరు అన్న ప్రకారం బయట రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిపత్యం ఉన్నది, మాలలకి రేవంత్ రెడ్డి తలొగ్గుతున్నాడు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారు సార్ దీని గురించి? నిజమేనా? రేపు ఎవడో ఓటేస్తాడు, సరే మాల కానీ మాదిగ కానీ ఎవరైనా కానీ ఈ ఆధిపత్యాలు, ఈ పెత్తనాలు అనేటువంటి ఎవరు కాపాడలేరు. ఒక మాట చెప్తున్నా, రేపు ఓట్లేసేది మరి ముఖ్యంగా నష్టపోయినటువంటి జాతులే ఓట్లేస్తాయి. కాబట్టి ఆ నష్టపోయిన జాతులను గుర్తించాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
గతంలో పదవులన్నీ ఇప్పుడు మాల సామాజిక వర్గ నాయకులు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కీలక నేతలు ఉన్నారు. ఇప్పుడు దాంట్లో అది కాదు సార్, ఆల్రెడీ ఎంపీలు ఉన్నారు, ఒక్క ఎంపీ సీటు కూడా మాదిగలకి ఇవ్వలేదు. అవును, అది చాలా బాధాకరం. నేను ఒక రోజు కూడా ధర్నా చేశాను. అవును, విన్నారా? బాధపడ్డా, ఏడ్చినా కూడా. అసలు మా కులాన్ని చాలా అవమానపరుస్తున్నారు. ఇది సహించరానటువంటి విషయం. బలమైన నాయకుడు లేడా మాదిగ సామాజిక వర్గంలో? అంటే రేవంత్ రెడ్డి అంటే బలం అంటే ఏం కావాలో నాకు తెలియదు, కానీ నేనైతే అందరికంటే బలవంతుని. ఒక మాట చెప్తున్నాను నేను, దీంట్లో దాచుకునేది ఏం లేదు, ఎవరికి భయపడేది ఏం లేదు. లేకపోతే 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఎవడు ఉంటాడే, 6 సార్లు గెలవగలిగి. ఇండిపెండెంట్ కూడా గెలిచాను నేను. సరే, పార్టీ వాడుకోగలిగితే మంచిది, వాడుకోకపోయినా నాకు కొంచెం నష్టమేం లేదు. ఏదో నేను పైరవికారిని కాదు, లేకపోతే ఎవరి దగ్గర పోయి దెయ్యి అని అడుక్కునే పరిస్థితులు నేను లేను. నాకు భగవంతుడు ఇచ్చిన కాడికి నేను ఉన్నాను, ప్రజల కోసమే బతుకుతున్నాను నేను. కాబట్టి నేను అనేది ఏంటంటే, పదవులు దేన్ని బట్టి ఇస్తారు? డబ్బును బట్టి ఇస్తారా, కులాన్ని బట్టి ఇస్తారా, దేన్ని బట్టి ఇస్తారు? కాబట్టి వాళ్ళ వ్యవస్థలో నష్టపోయిన జాతులను గుర్తించి వాళ్ళని గౌరవిస్తేనే కదా రాజకీయ పార్టీలు బతికేది. కాబట్టి ఆ విధంగా బతకాలంటే మాదిగలకు ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను నేను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి ఆలోచించండి మీరు. ఏ పరిస్థితుల్లో కూడా మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చింది తెలంగాణకి కొత్త ఇన్ఛార్జ్. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకుండానే ఈ మీనాక్షి నటరాజన్ని రంగంలోకి దింపారని కూడా ఒక చర్చ. రాహుల్ గాంధీ మనిషి, రాహుల్ గాంధీ షాడో, ఆత్మ, ఇవన్నీ చెప్తున్నారు. మంత్రి పదవుల విషయంలో మీనాక్షి నటరాజన్ పాత్ర ఎంతవరకు ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారు? నేను అనుకుంటా ఆమెది నామినలే అని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే. రేపు భవిష్యత్తులో ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ మొన్ననే కదా ఆమె వచ్చింది. ఆమె ఇంత తొందరగా నిర్ణయాలు చేసే పరిస్థితుల్లో ఆమె ఉండకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారే నిర్ణయాలు చేసే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయనను హ్యాండ్ స్ట్రెంథన్ చేయాల్సిన బాధ్యత హైకమాండ్ది. ఇప్పుడు ఆయనకు సంబంధమే లేకుండా మంత్రి పదవులు ఇస్తే పార్టీ రేపు పొద్దున కష్టాల పాలవుతుంది కదా. నేను ఓపెన్గా చెప్తున్నా, కష్టాల పాలవుతుంది, సమస్యనే లేదు. కాబట్టి ఇవన్నీ గుర్తించి రివ్యూ చేసుకొని, ఇటు మాదిగ కులానికి, ఒక మైనారిటీకి, ఒక ఎస్టీకి, మిగతాయి బీసీలకు, అవి 2 కావచ్చు 3 కావచ్చు. ఇప్పుడు ఈ 6గురిలో ఎవరికి కూడా మిగతా కులాలకు ఇచ్చేది లేదు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు. ఈ 6గురు మంత్రి పదవుల్లో రెడ్డికి ఇవ్వద్దంటారు మీరు, అంతేనా? నేను కులం చెప్పటం లేదు, అనుభవించిన వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకి ఎందుకు, అవసరం లేని వాళ్ళకి ఎందుకు. మంత్రి పదవి ఎవరికి ఉంటే శోభితమానంగా ఉంటుందో, ఎవరికి ఇస్తే గౌరవంగా ఉంటుందో, ఎవరికి ఇస్తే ప్రజలు హర్షిస్తారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఏ అవసరం లేని వాళ్ళకి ఎందుకండి పదవి? అది వేస్ట్గా. ఇప్పుడు అనూహ్యంగా విజయశాంతికి మన ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎవరు ఊహించలేదు ఆమెకు ఎమ్మెల్సీ వస్తుందని. ఈవెన్ రాష్ట్ర నాయకులకు కూడా చాలామందికి తెలియదంట అంటున్నారు. విజయశాంతికి ఎమ్మెల్సీ రావడం వెనుక ఎవరు చక్రం తిప్పు ఉండొచ్చు? మీకున్న సమాచారం ఏంటి? నాకేం తెలుసు. కాబోయే హోంమంత్రి కూడా నేను ఒక మాట చెప్పిన, నాకేం జీరో దాంట్లో, నాకేం తెలియదు. సరే, ఆమె కూడా ఒక బీసీ అంటున్నారా ఏదో, మరి బీసీ అని అంటున్నారు. ఏం క్యాస్ట్ కూడా నాకు తెలియదు, క్లారిటీ లేదు. బట్ మంచిదే కదా, ఒక మహిళకి ఇస్తే మంచిదే అనుకుందాం, మనకు వచ్చిన నష్టమేముంది. ఓకే. సో ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మట్లేదు హైకమాండ్. అసలు రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఎందుకు నమ్మట్లేదు అంటే, చాలామంది కీలక నాయకులు, మంత్రులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు హైకమాండ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎందుకు నమ్మట్లేదు అంటారు రేవంత్ రెడ్డి? ఇక అది సార్, నమ్మకం ఉందా? నమ్మకం లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? ఓకే, నమ్మకం లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు 100% ఆయన్నే నమ్మాలి, ఆయనకే పెత్తనం ఇవ్వాలి, ఆయన చెప్పినట్టే హైకమాండ్ కూడా వినాలి. 5 ఏళ్ల నాడు బాగలేకపోతే లీడర్షిప్ను మార్చాలి, కొత్త నాయకుడిని తెచ్చుకోవాలి. అంతేగాని 5 ఏళ్ళు ఆయన కాదంటే కూడా మరి పార్టీ నడపగలిగిన స్థాయిలో ఎవరున్నారు? అది కూడా కరెక్ట్ మీరు చెప్పింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాదన్నారు అనుకో, మరి ఎవరున్నారు పార్టీని నడపగలిగే స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులలో? అంత ఈజీ కాదు. కాబట్టి లేని చిక్కులు తెచ్చుకోవద్దు. ఉన్నోళ్ళంతా మంత్రి పదవులు ఉన్నోళ్ళు అంతా ఉన్నారు, బాగానే ఉన్నారు అనుకుందాం జరిసేపటికి. బట్ అయినప్పటికీ
రేవంత్ రెడ్డిని స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఎవరంటే వాళ్ళే మాట్లాడే పరిస్థితి ఉండదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మోత్కుపల్లి నరసింహులు గారు చాలా సంచలనమైన విషయాలు చెప్పారు. ఎన్ని రోజులు ఇంకా అగ్రకులస్తుల చేతిలో అంటే ఇట్లాంటి పదవులు వాళ్ళకే ఇస్తారు? ఓట్లేసింది పేదలు, బీసీలు, మైనారిటీలు, లేకపోతే ఈ చిన్న కులాలు కదా, ఎస్టీలు, వీళ్ళకి ఎవరైతే కష్టపడి లీడర్షిప్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలను కాపాడుకుంటూ వచ్చారో వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్తారు. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. చూద్దాం, ఒక 2-3 రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని మీద పెద్ద ఎత్తున చర్చలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.